హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ వాడే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే యూజ్ అవుతుందనే అనుకుంటున్నాను. ఇక్కడ నేను చూపించిన 5 టిప్స్ మీరు కనుక ఫాలో అయ్యారంటే ఈ వాషింగ్ మిషన్ అనేది మనకి ఎప్పటికీ కూడా రిపేర్ రాదు. మరి ఆ 5 టిప్స్ ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. టిప్ నెంబర్ 1, ఏ వాషింగ్ మిషన్ కైనా సరే సర్ఫ్స్ ఇంకా లిక్విడ్స్ వేసుకునే ట్రే ఉంటుంది కదా, ఆ ట్రేని ఎప్పుడు కూడా మనం క్లీన్ గా ఉంచుకోవాలి. దీన్ని ఓపెన్ చేసి నీట్ గా క్లీన్ చేసుకుందాము. అలానే ఈ ట్రే కింద భాగాన్ని కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇలా మనం మంత్లీ ఒకసారి క్లీన్ చేసుకున్నాము అంటే మనం సర్ఫ్ వేసినా లిక్విడ్ వేసినా స్ట్రక్ అవ్వకుండా చాలా నీట్ గా వాషింగ్ మిషన్ అయితే పనిచేస్తుంది. ఇప్పుడు టిప్ నెంబర్ 2, మనం వాషింగ్ మిషన్ డోర్ ఓపెన్ చేయగానే మనకు ఒక బెల్ట్ కనిపిస్తుంది కదా, ఆ బెల్ట్ ని ఇలాగా ఓపెన్ చేయగానే ఇందులో ఎంత మురికి కనిపిస్తుంది అంటే ఇదంతా కూడా మన బట్టల నుంచి వచ్చిన మురికిది. ఈ మురికిని కనుక మనం క్లీన్ చేయకపోతే తిరిగి మన బట్టలకి ఈ మురికి అనేది అంటుకుంటుంది. అందుకనే దీన్ని నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఈ బెల్ట్ ని ఎలా క్లీన్ చేయాలంటే ఒక స్క్రబ్బర్ తీసుకొని కొంచెం లిక్విడ్ వేసుకొని ఈ బెల్ట్ చుట్టూ ఉన్న మురికిని పామేసి నెక్స్ట్ దీన్ని అయితే క్లాత్ తో తుడుచుకుంటే మనకి ఇది బెల్ట్ అనేది చాలా క్లీన్ అయిపోతుంది. అలానే డోర్ దగ్గర ఒక గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్ ని కూడా నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 సైడ్లు కూడా క్లీన్ చేసుకుంటే మనకి సెకండ్ టిప్ పూర్తయినట్లే. ఇప్పుడు థర్డ్ టిప్ ఏంటంటే ప్రతి ఒక్క వాషింగ్ మిషన్ కి చిన్న బాక్స్ లా ఇస్తాడు. ఆ బాక్స్ ను మనం ఇప్పుడు క్లీన్ చేసుకోవాలి. ఈ బాక్స్ ను ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చిన్న పైప్ లా కనిపిస్తుంది. ఆ పైప్ ను ఓపెన్ చేస్తే ఇందులో మురికి వాటర్ అయితే స్టోర్ ఉంటుంది. ఈ మురికి వాటర్ ని ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే బ్యాడ్ స్మెల్ ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు పైన ఉన్న క్యాప్ ని కూడా మనం ఓపెన్ చేసి దీన్ని అయితే క్లీన్ చేసుకుందాము. ఇందులో చెత్త ఎలా వస్తుందంటే పాకెట్ లో కాయిన్స్ ఉన్న, బటన్స్ ఊడిపోయిన, థ్రెడ్స్ ఊడిపోయిన ఏవైనా సరే ఇందులోకి వచ్చేస్తాయి. ఇప్పుడు దీన్ని కూడా నీట్ గా క్లీన్ చేసుకొని దీన్ని అయితే క్లోజ్ చేసేద్దాము. అలానే దీనిపైన ఉన్న క్యాప్ ను కూడా నీట్ గా క్లీన్ చేసుకొని పెట్టేద్దాము. ఇక్కడ మనకి థర్డ్ టిప్ కూడా పూర్తయింది కదా. ఇప్పుడు ఫోర్త్ టిప్ ఏంటంటే వాషింగ్ మిషన్ వెనక వైపు మనకు ఒక పైప్ ఉంటుంది కదా, ఆ పైప్ ద్వారానే మనకి మిషన్ లోకి అయితే వాటర్ వస్తుంది. ఈ పైప్ ని ఓపెన్ చేసి మనం ఎప్పుడు కూడా దీన్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీన్ని ఓపెన్ చేయగానే మనకు ఒక చిన్న జల్లీలా కనిపిస్తుంది, అదేమో నెట్టలా ఉంటుంది. దాన్ని ఎప్పుడు కూడా మనం క్లీన్ చేసుకోవాలి, లేదంటే నాచ్ అయినా చెత్త అయినా ఏదైనా స్ట్రక్ అయిపోయింది అనుకో మిషన్ ఆన్ చేసేటప్పుడు వాటర్ అనేవి లోపలికి రావు. అందుకనే ఈ నెట్ ను మనము ఒక స్ప్రే బాటిల్ తో నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫోర్త్ టిప్ కూడా పూర్తయింది. ఇప్పుడు ఫిఫ్త్ టిప్ ఏంటో చూద్దాము. మనము ప్రతిరోజు కూడా వాషింగ్ మిషన్ వాడుతూ ఉంటాం కదా, వాషింగ్ మిషన్ వాడేటప్పుడు కంపల్సరీ మంత్లీ 2 టైమ్స్ అయినా సరే డ్రమ్ క్లీనింగ్ అనేది చేసుకోవాలి. ఇలా డ్రమ్ క్లీనింగ్ చేయడం వలన మన బట్టలు అనేవి నీట్ గా వాష్ అవుతాయి. మనకి ఇది ఈ లిక్విడ్ రూపంలో అయినా దొరుకుతుంది, లేదంటే పీస్ రూపంలో అయినా దొరుకుతుంది. నేనైతే ఆన్లైన్ లో ఈ పీసెస్ అయితే తీసుకున్నాను. మనకి ఈ ఒక్క పీస్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పీస్ ని మనము డ్రమ్ లో వేసి మనకి డ్రమ్ క్లీనర్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఆ ఆప్షన్ లో మనం పెట్టుకొని డ్రమ్ క్లీనింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఫిఫ్త్ టిప్ కూడా పూర్తయింది. మరి ఈ విధంగా ఈ 5 టిప్స్ తో మంత్లీ ఒకసారైనా మనం వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకున్నామంటే మనకు వాషింగ్ మిషన్ అనేది ఎప్పటికీ కూడా రిపేర్ రాకుండా చాలా నీట్ గా ఉంటుంది. మన బట్టలు కూడా చాలా నీట్ గా వాష్ అవుతాయి. ఈ వీడియో అయితే మీ అందరికీ కూడా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికొన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.